మార్కుల యొక్క పరిస్థితి, అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది సర్వసాధారణమే. అయితే ఎవరైనా ఫెయిల్ అయినా లేక తక్కువ మార్కులు వచ్చినా సరే మేము ఒకటే చెప్తున్నాం, పిల్లల తల్లిదండ్రులని వాళ్ళ మీద ప్రెషర్ చేయకుండా, అదేవిధంగా పిల్లలు ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంటుంది, దాని మీద ట్రై చేసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అన్ని విధాలుగా కూడా బెటర్ రిజల్ట్స్ వస్తుంది తప్పితే కానీ ఆత్మహత్యనే సరైన కాదు, ప్రాణాలు కోల్పోవడం అనేది ఏదో మార్గం కాదని చెప్పి కూడా నేను ఒకటే చెప్తానండి. ఏదైతే మాతృభాష లేకపోతే కొత్తగా ఇంగ్లీష్ మీడియం ఏదైతే మాధ్యమం ఉందో, ఇంగ్లీష్ మీడియం మాధ్యమం అనేది కొనసాగుతూనే మాతృభాషకు కూడా ఒక అవకాశం కల్పిస్తే, పిల్లలకే చూస్ చేసుకునే అవకాశం కల్పిస్తే మా ఉద్దేశం. పిల్లలకి మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుతామంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు మీడియం చదువుతామంటే తెలుగు మీడియం స్కూల్స్, అన్ని విధాలుగా కొంతమంది పిల్లలకి మాకు అర్థమయ్యే గాంధీజీ గారి దగ్గర నుంచి ఐన్స్టీన్ వరకు వాళ్ళ మాతృభాషలో చదువుకొని పెద్ద మన దేశాల్లోనే, ప్రపంచ దేశాల్లోనే అత్యంత మేధావులుగా మిగిలారు. ఈరోజు గారు మాతృభాషలో చదువుకున్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాతృభాషలో చదువుకున్నారు. సో అందువల్ల ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఆంగ్లం చాలా ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ పిల్లల తల్లిదండ్రులకి ఆ అవకాశాన్ని వాళ్ళు చూస్ చేసుకున్న అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఒత్తిడి పనిచేసిందండి సార్ ఫెయిల్ అవ్వడానికి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు సడన్గా కొత్త మాధ్యమంలో తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు 8th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి సడన్గా ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అది అందరికీ తెలుసు, అది తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలకి తెలుసు, పాఠం చెప్తున్న ఉపాధ్యాయులు కూడా తెలుసు. సో ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దాన్ని ప్రెషర్ చేయడం, ఇలా ఎలాగైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎలాగైనా సరే ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయాలి, ఎలాగైనా సరే ఇంగ్లీష్లోనే రెస్పాండ్ అవ్వాలి అనేది ఒకటి. మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఓకే, హ్యాట్స్ ఆఫ్, బాగానే ఉంది. మా ఇంగ్లీష్ మీడియం పిల్లలు అది ఉదాహరణ అయితే, చదువులు ఏ విధంగా వెనకబడిపోయాయి, పిల్లలు ఏ విధంగా మనోవేదన గురవుతున్నారని చెప్పడానికి నిన్న ఫలితాలు.